వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. అమృత కలశం కార్యక్రమంలో 4వ రోజు తీర్థయాత్ర వైభవాన్ని ఇప్పుడు మనం వింటున్నాం. రుకుమాంగద చరిత్రాన్ని మనం వింటున్నాం. మోహినికి యమధర్మరాజు వచ్చి గుర్తు చేశాడు. సమయం వచ్చింది అనుకున్న మోహిని ఒక దశమి నాడు భర్త రాగానే దిగులుతో ఉన్నట్టు నటించింది. ఏమిటి, ఎందుకలా ఉన్నావు, నీకేం కావాలి, నీకేం తక్కువ, ఏం కోరుకుంటావు, రాజ్యాలు కావాలా, రత్నాలు కావాలా, ఏం కావాలి? నాకేమీ అవసరం లేదు మహారాజా, కానీ నన్ను వివాహం చేసుకున్నప్పుడు నాకు మాట ఇచ్చారు, గుర్తుందా? ఉంది, నువ్వు చెప్పినట్టు వినటమే కదా, ఇంతకాలం వింటూనే ఉన్నాను, కాదన్నాను ఆయనడన్నా. నువ్వు ఏమడిగితే కాదన్నాను గనక ఇప్పుడేమంటాను? అలా కాదు మహారాజా, ఇప్పుడు నేను ఒక కోరిక కోరదలుచుకున్నాను. కోరుకో, ఏం కావాలో తీసుకో, నీకేం తక్కువ, నేను చక్రవర్తిని, భూమండలం అంతా నాదే, సప్తద్వీపా వసుమతి, నేను అధినాథుణ్ణి. ఏ రాజ్యం కావాలి, ఏ భోగం కావాలి, ఏ సంపద కావాలి? నీవు పక్కన ఉండగా రాజ్యాలు భోగాలు నాకెందుకయ్యా? మరి అతన్ని తన వశం చేసుకోవాలి కదా. నాకు ఇవన్నీ వద్దు, నువ్వే కావాలి. నేను ఈ పక్కన ఉన్నాను కదా, ఇప్పుడు ఉన్నావయ్యా. ఇవాళ రాత్రికి ఉంటావా, రేపు ఉంటావా, ఎల్లుండి ఉంటావా? 50 సంవత్సరాల్లో ఎల్లకాలం నాతో కలిసి ఉంటున్నావు, కానీ దశమి రాగానే వెళ్ళిపోతున్నావు. దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు మాత్రం నా దగ్గర ఉండటం లేదు. ప్రతి 15 రోజులకు ఒక 3 రోజులు నీ విరహం నాకు లభిస్తుంది. నేను తట్టుకోలేను, నేను బ్రతకలేను. ఆ 3 రోజులు కూడా నువ్వు నా దగ్గరే ఉండాలి. విన్నాడు రాజు. అది కుదరని పని. ఏది ఏమైనా కానీ నేను ఏకాదశి వ్రతాన్ని మానను, భంగము రానియ్యను. కావాలంటే ఇంకో కోరిక కోరుకో, ఇస్తాను. ఇది తప్ప ఇంకోటి ఇస్తాను అన్నాడు. నాకు ఇదే కావాలి, అది నేను ఇవ్వను. ఇవ్వకుంటే నీవు మాట తప్పిన వాడవుతావు, అసత్యం అబద్ధమాని వాడవుతావు. నరకం వస్తుంది తెలుసా, రాని అన్నాడు. నరకం రాని, యమలోకం రాని. యమలోకం వస్తుందే? ఏకాదశి వ్రతం చేస్తున్న వాడికి యమలోకం వస్తుంది. వస్తే దాన్ని ఆనందంగా స్వీకరిస్తాను, యమలోకాన్నైనా స్వీకరిస్తాను, కానీ ఏకాదశి వ్రతాన్ని తప్పను అన్నాడు. అబద్ధాల కోరు, అధర్మాత్ముడవు, మాట నేర్పులేని వాడు తిట్టుకుంటూ బయలుదేరింది బయటికి. నేను వెళుతున్నాను అంటే వెళ్ళు అన్నాడు. ఏకాదశి కావాలా, నీవు కావాలా అంటే ఏకాదశే కావాలి నాకు, నీ వద్దన్నాడు. బయలుదేరింది. కొడుకు వచ్చాడు, ధర్మాంగదుడు. తల్లి, ఎందుకు ఇలా వెళుతున్నావు, కోపంగా పోతున్నావు, నాన్నగారిని తిడుతున్నావు ఏమిటి? మీ నాన్న అధర్మాత్ముడు, అబద్ధాల కోరు, అసత్యవాక్యం, సత్యభ్రష్టుడు, ధర్మభ్రష్టుడు. అయ్యో అయ్యో తల్లి, ఏమిటి అన్ని నిద్రేస్తావా నాన్న మీద? నిద్ర కాదయా, అడుగు, కావచ్చు మీ ఆయననే అడుగు, మాట తప్పాడలేదు. ఏమైందమ్మా, ఆయన్నే అడుగు. తాను చెప్పదు, మరి చెప్పదు కదా. మనం కూడా అంతే లోకంలో. భార్యావతలు కొట్లాడుకుంటే పిల్లలు అడిగితే ఏం చెప్తారు? మీ అమ్మని అడుగు అంటాడు, లేదా మీ నాన్నని అడుగు అంటారు. వాళ్ళు చెప్పరు, సహజం. అదే మాట ఆమె అంది. అడిగాడు తండ్రిని, ఆమెను అడగమన్నాడు. నాన్న చెప్పండి, ఇదిరా జరిగినది. ఏకాదశి వ్రతాన్ని మానమని చెప్తున్నది, నేను మానదని చెప్పాను. నా ప్రాణం పోని, శరీరం పోని, నరకమే రాని, నేను వ్రతభంగం కానివ్వను. ఆమె పోతే పోని. అంటే న్యాయం కదా తల్లి, వ్రతాన్ని ఎలా మాంతారు అంటే ఏం వ్రతం అయ్యా అది? సరే అయిపోయింది, మరి ఇంకేదైనా కోరుకో. ఇంతలో తల్లి వచ్చింది, మహానుభావురాలు. ఇంకోటి కోరుకోవమ్మా, ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు, అదే కావాలని. వ్రతం తప్పడా ఆయన?
అంటే అయితే నీవే నీ చేతిలో ఒక ఖడ్గం తీసుకొని నీ కుమారుని తలను ఖండించి నాకు ఇవ్వు అంది. ఇది చేసే పనేనండి? చేయొచ్చా? నేను చెయ్యను, నాకు నువ్వు లేకున్నా అవసరం లేదు, ఒక మోహిని కోసం కొడుకు ప్రాణాలు తీసిన ఖాతా కూడా నేను కాలేను, ఇది తప్ప ఇంకోటి కోరుకోమన్నాడు. ఇక నీకు ఇది అలవాటు అయిపోయిందయ్యా, నేను అడుగుతుంటాను ఇంకోటి అంటావు, అడుగుతుంటాను ఇంకోటి అంటావు, దీనికి అంతెక్కడ, చేస్తే ఈ పని చెయ్యి లేదా నేను వెళ్ళిపోతున్నాను, నీవు సత్యభ్రష్టుడవవుతావు కానీ అన్నాడు. తల్లి కొడుకు కలిసి నాన్న ఎందుకు మీరంతా వ్యామోహంతో ఉన్నారు, నా ప్రాణం పోతే ఏం జరిగింది, మీ ధర్మం కోసం, మీ సత్యం కోసం, మీ ఉత్తమ లోకాల కోసం నా తలకాయ పోతే నాకు పుణ్యమే కదా, నాకు మోక్షమే వస్తుంది కదా, ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు, తలకాయ తీయండి. కొడుకు కోరాడు, భార్య కోరింది. ఇక ఇది తప్పదు అన్న భావంతో మహానుభావుడు ఖడ్గం తీసుకున్నాడు శిరచ్ఛేదం చెయ్యటానికి. కత్తి లేపిన వెంటనే స్వయంగా శ్రీమన్నారాయణుడే వచ్చి చేయబట్టుకున్నాడు. నీకు నరకమేమిటిరా, నీకు పాపమేమిటి, దీని నీ పక్కన ఉంటే రా మనం వెళదాం అని రుక్మాంగదుని భార్యను, అతని కుమారుడు ధర్మాంగదుణ్ణి, మరి కోడలు నలుగురిని తీసుకొని వైకుంఠానికి పోయాడు. అంటే అందరికీ మోక్షం వచ్చేసింది. అలా వెళ్ళిన కొద్దిసేపటికి రుక్మాంగదుని పురోహితుడు వచ్చాడు. కథ ఇక్కడ ఉంది, అసలు మనకు కావలసిన భాగం. ఇంత చెప్పకుంటే విషయం అర్థం కాదు, అందుకు వివరిస్తున్నాను. పురోహితుడు వచ్చాడు, మహారాజు గారు ఎక్కడా అంటే మోక్షానికి పోయారు. మోక్షానికా? అప్పుడేనా, ఇంత చిన్న వయస్సులోనా? ఎంత ఆయన వయస్సు? 40,000 ఏళ్ళే. అప్పుడే పోవటం ఏమిటి, ఆయనకు చాలా కాలం ఆయుష్యం ఉంది కదా. మహారాణి ఆమె కూడా పోయింది, కొడుకు వాడు కూడా పోయాడు, ఏమిటి అందరూ ఒకేసారి ఎలా పోయారు? ఇగో ఈమె మోహిని అట, జగన్మోహిని ఇలా చేసింది, వాళ్ళు వెళ్ళారు. అతనికి ఎంత కోపం వచ్చిందంటే, దుర్మార్గురాలా, ధర్మాత్ముడు తండ్రి లాంటి రాజును లేకుండా చేశావు ఈ ప్రజలకు, నీ పాపం వృథాగా పోదు, నీవు భస్మమైపోతావు. అంతేకాదు నీకు అంటే నీ ఆత్మకు ఈ లోకాలలో ఏ లోకంలో రవ్వంత స్థానం ఉండదు, నీ పాపానికి అదే పరిష్కృతి, పాపాత్మురాలా అని శపించాడు. ఋషివాక్యం కదా, భస్మమైపోయింది. తండ్రి దగ్గరికి వెళ్ళింది, నాన్న ఇలా జరిగింది, నేనేం చేయలేను, బ్రాహ్మణ శాపాన్ని మార్చలేను. అన్న దగ్గరికి వెళ్ళింది, యముడి దగ్గరికి. యముడు అన్నే కదా మరి. అన్నా అంటే బ్రాహ్మణ శాపం నేనేం చేయలేను, తప్పు నీది చేసావు, అనుభవించు. అదేమిటి అన్నగారు, తప్పు నాదేమిటి, చేసింది నీకోసం కదా, నీ లోకం పచ్చగా 10 కాలాలు కళకళలాడుతూ ఉండాలంటే కదా నేను వెళ్ళింది. అతని వ్రతం తప్పిస్తే లాభం నాకా నీకా? నీ లోకం బాగుండాలి, ఇంత నన్ను పాపి అంటావా? ఎలా చేసినా పాపమే కదా, మరి దాన్ని మీరు పోగొట్టాలి కదా. మేము పోగొట్టలేము, ఎవరు శాపం ఇచ్చారో వారే పోగొట్టాలి. అయితే మరి ఎలాగూ? వెళ్ళు బ్రాహ్మణుడి దగ్గరికి, నీ పోతే వాడు ఒప్పుకుంటాడా? నాన్నని తీసుకొని ఇప్పుడు బ్రహ్మగారిని తీసుకొని వెళ్ళారు. బ్రహ్మగారు వస్తే బాబు లేచి నమస్కారం చేసి, అష్టాంగ స్వామి ఆజ్ఞ, అయినా నా అమ్మాయిరా ఈమె, నేను చెప్తేనే వచ్చి అలా చేసింది, యమలోకం బాగుండాలని చేశాము, అలా శాపం పెడితే ఎలాగురా? ఆమెకు రూపం కావాలి కదా, రూపం లేకుండా ఎలా ఉంటుంది? అసలు ఎక్కడ ఉంటుంది? ఉండొద్దన్నావు కదా. ఆమెకు రూపము రావాలి, ఆమెకు స్థానము రావాలి. అయ్యా ఇవన్నీ రావాలంటే ఆమె చేసిన పాపం పోవాలన్నాడు. అదే ఎలా పోతుందో చెప్పు. అయ్యా వేరే మార్గం ఏమీ లేదు, నేనేమి చెప్పను, పెద్దలు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అన్ని తీర్థాలలో స్నానం చేసి రమ్మను. అలా ఆమె ప్రతి తీర్థంలో స్నానం చేసుకుంటూ వెళితే, ఏ తీర్థంలోకి వెళ్ళితే ఆమెకు శరీరం వస్తుందో ఆనాటితో పాపం పోయినట్టు లెక్క. సరే
అలా బయలుదేరి ప్రతి ఇక్కడ మనకు చాలా తీర్థాల పేర్లు చెప్తారు, మనకు అంత సమయం లేదు. ఒక 982 తీర్థాల పేర్లు చెప్పాడు నారద పురాణంలో. ఒక్కో చోట తిరుగుతూ వస్తారు, మనకు ఉంది కార్యక్రమం ఉంది, చెప్తారు. అలా అన్ని తీర్థాలు తిరుగుతూ అందులో మునుగుతూ, ఆకారం లేదు ఎలా మునిగినంటారా, ఆత్మస్వరూపాన్ని ముంచుతూ, అలా మనం అంటాం కదా శాపదేహం ఉంటుంది, దానితో వెళ్ళి అలా స్నానం చేస్తూ వెళ్ళి బదరికి వెళ్ళి అలకనందలో స్నానం చేస్తే రూపం వచ్చింది ఆమెకు. అంటే ఏమైంది ఇప్పుడు? తీర్థ స్నానం వల్ల ఆమెకు పాపం పోయినట్టేనా? ఇంత పాపం శ్రీమన్నారాయణ వ్రతం చేస్తున్న వాని వ్రతం భంగం చేయాలనే సంకల్పం కంటే పాపం ఏదైనా ఉంటుందా? ధర్మశాస్త్రం చెబుతుంది, మనం మంచి చేయకున్నా మంచి చేసిన వారిని చేస్తున్న వారికి అడ్డుకోవటం గొప్ప పాపం. గుడికి నీవు వెళ్ళకు, ఎవరో వెళుతున్నారు, ఏం గుడికి పోతావయ్యా, పద సినిమాకు పోదాం, ఎప్పుడు గుడేనా, ఇవాళ నాకు సెలవయ్యా వెళదాం పద సినిమాకు అని పిలిచావు అనుకో, వాడికి పుణ్యము రాకపోదు, నీకు పాపం రాకపోదు. అదేంటంటారా? గుడికి పోదాం అనుకున్నాడు కదా వాడు, సంకల్పం మంచిదే, దానివల్ల పుణ్యం వస్తుంది. వాడు నువ్వు వద్దన్నావు కదా, నీకు పాపం వస్తుంది. చెడు చేయకున్నా మంచి చేస్తున్న వారి మంచిని అడ్డుకున్నా చెడు చేసిన దానికంటే ఎక్కువ పాపం వస్తుందని శాస్త్రం. సుకృతాత్ దుష్కృతాచ్చైవ పరపుణ్య చెప్తారు మనకు. సుకృతం కంటే దుష్కృతం కంటే ఇతరుల పుణ్యాన్ని ఎవరైతే భంగపరుస్తారో వారికి పాపం ఎక్కువ. పరపుణ్య నివారక అని అర్థం. అందువల్ల ఏకాదశి వ్రతాన్ని అడ్డుకు వేత చేసావు కాబట్టి మహాపాపం మోహినికి. ఎంత పాపం లేకుంటే బ్రహ్మపుత్రిక అయి కూడా, యముడికి చెల్లెలయి కూడా ఎంతకాలం తీర్థయాత్ర చేసిందండి పాపం? 11.5 సంవత్సరాలు తిరిగింది. 12వ ఏట అలకనందలో మునిగితే శాపం పాపం పోయింది, రూపం వచ్చేసింది. రూపం వచ్చింది, వారు ఇంకో పెట్టాడు ఆయన, నీకెక్కడా నిలువ నీడ ఉండదు, నీకెవరూ ఆశ్రయం ఇవ్వరు, ఎలా గతి? మళ్ళీ వచ్చింది, స్వామి మీ దయ వల్ల నాకు ఆకారం శరీరం వచ్చేసింది, మరి నేను ఎక్కడ ఉండాలి, నాకు ఎక్కడ చోట్లేదన్నారు కదా, నా గతి ఏమిటి అని అడిగితే, ఎవరు దశమితో కూడుకున్న ఏకాదశి నాడు వ్రతం ఆచరిస్తారో వారి పుణ్యం నీకొస్తుంది, అక్కడ ఉండు అన్నాడు. అంటే దశమితో కూడుకున్న ఏకాదశిలో మోహిని ఉంటుంది. ఆమెను ఏమంటారు? యముని చెల్లెలు కదా, యామ్యి అంటారు. దాన్ని ఏమంటారు? మోహిని ఏకాదశి అంటారు. యమ ఏకాదశిని పేరు దానికి. తెలియక ఎవరైనా దశమితో కూడి ఉన్నటువంటి ఏకాదశి నాడు ఉపవ్రతాలు చేస్తే ఆ పుణ్యం ఆమెకు పోవటం కాకుండా ఆమెకు మనం స్థానం ఇచ్చిన వాళ్ళం అవుతాం. పరిపూర్ణంగా దశమి యొక్క స్పర్శ లేని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ధర్మం కూడా చెప్పారు నారద పురాణంలోనే. ఇలా నారద పురాణంలోని ఈ గాథను అనుకరిస్తే జాగ్రత్తగా వింటే తీర్థయాత్ర వల్ల పాపాలు ఎలా పోతాయో తెలిసింది కదా, అలాగే శాపాలు పోయాయి. ఇది కాక మరొక పాపాలు పోగొట్టుకున్న కథ అందరికీ తెలుసు అనుకుంటాను, సగర చక్రవర్తి కథ. ఈ మహానుభావుడు తల్లి కడుపులోనే ఉన్నప్పుడు సవతి ఆమెకు విషం ఇచ్చింది. గర్భవతిగా ఉంటే విషం పని చెయ్యదు, ఆ విషం కాస్త పిండానికే వెళ్ళింది. అతను విషంతో పెరిగాడు. వారి భర్త చనిపోయిన తర్వాత తాను కూడా సహగమనం చేస్తానంటే ఋషి వచ్చి ఆపాడు. సహగమనం వద్దు, పనికిరాదు, చెయ్యకు, నీ కడుపులో కుమారుడు ఉన్నాడు, మహావీరుడు, శత్రువులతో మీ భర్త ఓడిపోయి కదా మరణించింది, ఇతను వాళ్ళని గెలుస్తాడు అని చెప్పి ఆమెను నివారించి కుమారుడు కలిగాడు. విషంతో పుట్టాడు కాబట్టి సంస్కృతంలో విషాన్ని గర అంటాం. గరంతో పుట్టాడు కాబట్టి సగరుడు అయ్యాడు.
అతనికి ఈ మహానుభావుడే ఔరుడని పేరు. భృగువంశం వాడు. అన్ని విద్యలు నేర్పాడు, ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు, అన్ని వేదాలు చెప్పాడు, యుద్ధానికి పంపించాడు, శత్రుజయం కలిగించాడు. మహానుభావుడు. ఈ సగరుడు, ఇతనికి 2 భార్యలు, కేసిని సుమతి అంటాం. ఔరుడే వరం కూడా ఇచ్చాడు. ఒకరికి 60,000 మంది, ఒకరికి ఒక్కడు పుత్రుడు పుడతాడు అన్నాడు. ఎవరికి కావాలి అని అడిగాడు. అంటే మీ కోరిక ప్రకారం మీరు కానివ్వండి. ఒక భార్య ఒక్క పుత్రుడు చాలంది, మరొక భార్య 60,000 మంది కావాలని. అది వారికి వివాహం జరిగింది. ఆ ఒక పుత్రుని పేరు అసమంజుడు. ఇతను బాల్యంలో తోటి పిల్లలను సరైన నదిలో ముంచి చంపేస్తుండేవాడు. ప్రజలందరూ కోరితే అతన్ని బేజబహిష్కారం చేశారు. 60,000 మంది ఉన్నారు. ఈ సగర మహారాజు అశ్వమేధ యాగం చేశాడు. అలా చేసినప్పుడు ఇందులో వచ్చి అశ్వాన్ని తీసుకొని పోయాడు. దాన్ని తీసుకొని రమ్మని పంపారు. మరి పంపితే వాడు దొరకలేదు. తరువాత దొరకలేదు, పైన ఎక్కడ అంటే భూమిని తవ్వండి, పాతాళ లోకం వెళ్ళండి, అశ్వాన్ని పట్టుకోండి అన్నాడు. 60,000 మంది కలిసి భూమిని తవ్వి లోపటి దాకా వెళ్ళారు. పాతాళ లోకంలో కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉంటే అతని పక్కన గుర్రం కట్టివేయబడి ఉంది. ఇతనే దొంగ, ఇతన్ని చంపుదామన్నాడు. కపిలుని కోపం వచ్చి ఒకసారి కళ్ళు తెరిచాడు. వాళ్ళంతా భస్మం అయ్యారు. గతేమిటి? తర్వాత ఇంతకాలం అయింది రాలేదు అని అసమంజని కుమారుడు అంశుమంతుడు అతన్ని పంపించాడు సగరుడు. అతను వీరు తవ్విన ద్వారంలో పాతాళ లోకానికి వెళ్ళి కపిల మహర్షిని ప్రార్థించి గుర్రాన్ని తీసుకొని వస్తుంటే 60,000 కుప్పలు ఉన్నాయి, బూడిద కుప్పలు, భస్మరాసులు. వీళ్ళంతా మరి ఎవరండి? తండ్రులే కదా, తండ్రులే కదా. అయ్యో వీళ్ళంతా మా పినతండ్రులా, వీడు తర్పణం చేస్తానని చూస్తున్నారు అక్కడ నీళ్లు ఉన్నాయేమో అని. మేనమామ గరుత్మంతుడు, వీళ్ళ మేనమామ, చనిపోయిన వాళ్ళ మేనమామ గరుత్మంతుడు, నాయన వీడు చేసింది మహాపాపం, ఒక మహర్షిని సంహరించాలని అనుకున్నారు, మహర్షిని నిందించారు, ఇంత గొప్ప పాపానికి నిష్కృతి లేదు, నరకంలో ఉంటారు వాళ్ళంతా, వాళ్ళను మోక్షానికి తెప్పించాలి అంటే స్వర్గంలో ఉన్న ఆకాశ గంగను భూమిలోకానికి తెప్పించు, ఆ గంగ తడిపితే వీళ్ళు పవిత్రులవుతారు, పాపాలు పోతాయి. వీళ్ళు మీ నాన్నకు మీ తాతగారికి ఇచ్చి అశ్వాన్ని ఇచ్చి ఈ మాట చెప్పు అంటే గరుడునికి నమస్కారం చేసి అతను వెళ్ళాడు, రాజుకు చెప్పాడు. అలాగా మరి ఎలా చేతాం, సరే చేతాంలే అన్నాడు. అలా ఆలోచిస్తూ కొంతకాలం గడిపి తపస్సుకు పోయాడు, కానీ ఆయుష్యం లేదు, వెళ్ళిపోయాడు. మరి అతని కుమారుడు అంశుమంతుడు, అతను కూడా కొన్నాళ్ళు పరిపాలన చేసి అతను వెళ్ళిపోయాడు. దాని తర్వాత కుమారుడు దిలీపుడు, అతను తపస్సు చేశాడు కొంతకాలం, అతను వెళ్ళిపోయి వాళ్ళ వల్ల కాలేదు. తరువాతి వారు భగీరథుడు. ఇతను రాజ్యపాలన పెట్టుకోకుండా రాజ్యాన్ని మంత్రులకు ఇచ్చి తాను తపస్సుకు వెళ్ళాడు. అలా కొన్ని 1000 ఏళ్ళు తపస్సు చేస్తే మరి బ్రహ్మ వచ్చి ఏం కావాలయ్యా అన్నాడు. అయ్యా గంగ కావాలి, మరి మా వంశంలోని పితరులు భస్మరాసులై పడున్నారు, వాళ్లకు ముక్తి రావాలి, గంగ రావాలి, బాగానే ఉంది, సరే చెప్తాను గంగను, అమ్మ రావాల్సింది అన్నాను. స్వామి మీరు రమ్మంటే వస్తాను, కానీ నేనంత వేగంగా నన్ను ఎవడు భరిస్తాడు? భూమండలాన్ని కొట్టుకోబోతుంది మొత్తం భూమిని తీసుకొని పాతాళ లోకానికి పోతాను. నన్ను ఆపేవాడు కావాలి, నన్ను ధరించేవాడు కావాలి. ఇంకో మాట, నేను భూలోకానికి వస్తే ప్రతివాడు నాలో స్నానం చేస్తాడు, పాపాత్ములంతా నాలో స్నానం చేస్తారు, వాళ్ళ పాపాలన్నీ నాకు వస్తాయ్యా, మరి నేను ఆ పాపాలు ఎలా పోగొట్టుకోవాలి? ఈ రెంటికి సమాధానం చెబితే వస్తాను అంది గంగ. బ్రహ్మ చెప్పాడు, శంకరుడు ధరిస్తాడు. నీవు భూలోకానికి వచ్చిన పాపాత్ములు స్నానం చేస్తారంటున్నావు కదా, నీకంటిన పాపం పరమాత్మ భక్తులు స్నానం చేస్తే పోతుంది. అంటే ఏమిటి?
మనలాంటి వాళ్ళు గంగలో స్నానం చేస్తే మన పాపాలు గంగకు అంటుతాయి. పరమర్షులు పరమభక్తులు అందులో స్నానం చేస్తే గంగ పాపాలను వారు హరిస్తారు. వారు ఎలాగో పవిత్రులు, వారికి ఏ పాపం అంటదు. వారికి పాపం అంటకపోగా గంగ కంటిన పాపాలన్నీ వారు తొలగిస్తారు. తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతస్థేన గదాభృత అంటాడు. మహానుభావులు పరమభక్తులు స్నానం చేస్తే ఏమవుతుందంటే వారొక్కరు స్నానం చెయ్యరు, వారి హృదయంలో విష్ణువు కూడా ఉంటాడు. పరమాత్మను కూడా స్నానం చేయిస్తారు కదా, పాపాలు పోవా? మహానుభావుల స్నానంతో నీ పాపాలు పోతాయి, నిన్ను శంకరుడు ధరిస్తాడు అని బ్రహ్మగారు చెప్పితే భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు చేశాడు. శంకరుడు వచ్చి నాయన ఏం కావాలి, దయామయుడు కదా అంటాం, భోలా శంకరుడు అని, భక్తవ శంకరుడు మహానుభావుడు. నాన్న ఏం కావాలి? అయ్యా ఇది నా సమస్య, గంగను ధరించు. సరే రమ్మను అన్నాడు. ధరిస్తానన్నాడు. గంగ చూచి నన్ను ధరించేంత గొప్పవాడా ఈ శంకరుడిని సంగతి చూస్తాను, ఆయనను కూడా తీసుకొని పోతాను పాతాళలోకానికి నా ప్రవాహ వేగంతో. చిన్న చూపు చూచింది శంకరుణ్ణి గంగ. తెలుసుకున్నాడు మహానుభావుడు కదా, సకల హృదయాంతర్యామి కదా. తెలుసుకొని జటాజూటాన్ని ఒక్కసారి ఇలా విదిలించాడు, మొత్తం వ్యాపించి జటాజూటం. ఆ వచ్చిన గంగ ఆవగింజలాగా ఎక్కడో లోపల దాక్కుంది, బయటికి రాలేకపోయింది. మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేస్తే బయటికి విడిచిపెట్టాడు. 7 పాయలుగా వచ్చింది. అందులోని మనకు అలకనంద, సీత, భద్ర, లక్షణ ఉన్నాయి కదా నదులు. ఆమె అప్పుడు ఒక పాయ అలా బయలుదేరి వచ్చింది. భగీరథుడు ఆ పాయను తీసుకొని పాతాళలోకం వెళ్ళి ఆ రాసులన్నిటినీ తడిపాడు. దానితో వారందరూ ముక్తి పొందారు. మీ తాతల కోసం ఇంత పని చేసావు కాబట్టి ఈ నదికి ఈనాటి నుంచి భాగీరథి అని పేరు. ఈ నదిని గంగా అంటారు, భాగీరథి అంటారు. ఈ నామాన్ని స్మరిస్తేనే అన్ని పుణ్యాలు వస్తాయి, అన్ని పాపాలు పోతాయి అని చెప్పారు. అంటే అర్థమైందే? బ్రహ్మహత్య సంకల్పకైన పాపం కూడా 60,000 మందికి కపిల మహర్షుడిని చంపుతామన్నారు. వాడిని అతన్ని దొంగ అన్నారు, వంచకుడు అన్నారు. పెద్దలను నిందించటం, పెద్దలను చంపాలనుకోవటం, పెద్దలను అవమానించటం. ఇంత పెద్ద పాపం కూడా గంగా నది ప్లావనంతో పోయింది. అంటే తీర్థయాత్రతోటి మరి పాపం పోయినట్టేనా కదా. ఇలా రోగాలు పోవటము, పాపాలు పోవటము, శాపాలు తొలగటము, తాపాలు తొలగటము అన్నదానికి మనం దృష్టాంతంగా సగర చక్రవర్తి భగీరథుని కథ, గంగా ఆవిర్భావం అనే వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. స్వస్తి.